హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. నిన్న జరిగిన గ్రామ సభలోగా మనకు ఒక మంచి కబురు అయితే చెప్పడం అయితే జరిగింది. యూత్ పెన్షన్లు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవడానికి అయితే దరఖాస్తులు అయితే ఎంపీడీ ఆఫీసు లేదా గ్రామ పంచాయతీలో అనేది కూడా దరఖాస్తులు తీసుకోవడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన ఒక అప్లికేషన్ ఫారం అనేది కూడా విడుదలైతే చేశారు. ఆ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి, ఏమేమి జిరాక్స్లు పెట్టాలి, ఎప్పటి వరకు ఈ యొక్క పథకానికి సంబంధించినవి మన డాక్యుమెంట్స్ అనేది కూడా తీసుకుంటారు. ఈ డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాత మనకి ఎప్పటి నుంచి అనేది కూడా చేయూత పెన్షన్ మొదలవుతుంది అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ యొక్క జాబ్ల గురించి చేసి పెడతాం కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా డైలీ యొక్క అప్డేట్స్, పీడిఎఫ్ ఫైల్స్, ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే మీకు అక్కడి నుంచి పొందొచ్చు. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. ఆధార్ కార్డు అయితే ఉండాలి. ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉండాలి. నెక్స్ట్ ఓటర్ కార్డు ఉండాలి. ఓల్డ్ ఓటర్ కార్డులు అయితే చెల్లడం అయితే లేదు. కొత్త ఓటర్ కార్డులు కూడా మీ యొక్క మొబైల్ నుంచి అనేది కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు, లేదా మీరు అనేది మీ సేవ దగ్గరికి వెళ్తే కొత్తది కూడా చేసి ఇస్తారు. రేషన్ కార్డు అనేది ఉండాలి. ఎవరైతే ఆసరా పెన్షన్ కొరకు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు అయితే రేషన్ కార్డులో మెన్షన్ చేసి అయితే ఉండాలి. నెక్స్ట్ సదరమ్మ యొక్క సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఎక్స్పైర్ అయిపోయిన సర్టిఫికేట్ అయితే చెల్లదండి. మీరు రెన్యువల్ చేసుకొని ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంటేనే దాని యొక్క జిరాక్స్ ద్వారానే మీకు అయితే వెరిఫికేషన్ అయితే తీసుకుంటున్నారు. ఇక అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రభుత్వం చేయూత పెన్షన్ దరఖాస్తు అనేసి కూడా మనకైతే ఇక్కడ ఈ విధంగా ఉండడం జరుగుతుంది. పెన్షన్ రకము అంటే మీ పెన్షన్ ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగు, నేత, ఒంటరి మహిళలు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవడానికి అయితే అర్హులు అయితే పొందొచ్చు. మీరు ఈ కేటగిరీలో ఏది ఉన్నదనేసి కూడా నాకైతే కామెంట్ అయితే చేయండి. మీ యొక్క జిల్లా పేరు అనేది కూడా ఇక్కడ రాసుకోవాలి. ఈ ఫామ్ వచ్చేసి మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది, లేదా మీ దగ్గర ఉన్న జిరాక్స్ సెంటర్ మీ సేవలో కూడా లభించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క మండలం పేరు రాసుకోవాలి. నెక్స్ట్ గ్రామ పంచాయతీ పేరు కూడా రాయాలి. మీ గ్రామ పంచాయతీ ఎక్కడ ఉంటుంది, మీ యొక్క వార్డు, వీధి పేరు కూడా అయితే ఇక్కడ రాసుకోవాల్సి వస్తుంది. దరఖాస్తుదారు పేరు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా నేమ్ అయితే రాయాలి. ఓటర్ కార్డులో, ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్, నేమ్స్, అడ్రస్ సేమ్ ఉండాలనేసి చూసుకోవాలి మీరు. నెక్స్ట్ ఆధార్ నెంబర్ అనేది కూడా ఒకటి రాసుకోవాలి. ఇక్కడ ఫోటో అనేది ఒకటి స్టాంప్ చేయాలి. ఈ ఫోటో చూసుకున్నట్టయితే మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఒకటి ఫోటో అయితే దించేసి పెట్టండి. చాలా మంది తెలియకైతే ఓల్డ్ ఫొటోస్ పెడుతున్నారు, 2-3 సంవత్సరాల కింద దిగిన ఫొటోస్ పెడుతున్నారు. కాబట్టి మీకు అనేది కూడా ఏజ్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోక వాళ్ళనేది కూడా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా ఇక్కడ తండ్రి కానీ భర్త కానీ పేరు అనేది రాయాలి. చిరునామా వచ్చేసి ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా నేమ్ అనేది కూడా రాసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఉండే విధంగా రాయాలి. ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఆధార్ కార్డులో కూడా ఓన్లీ ఇయర్లు అయితే చాలా మందికి ఉంటున్నాయి. కొత్త ఆధార్ కార్డు అయితే డౌన్లోడ్ చేసుకొని ఆ విధంగా అయితే నేమ్స్, డేట్ ఆఫ్ బర్త్ అయితే రాయాలి. మీ వయసు ఎంత వస్తుంది, 57 సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అర్హులుగా అయితే ఉంటారు. మీరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ టిక్ మార్క్ అనేది చేసుకోవాలి. మీ క్యాస్ట్ ఏంటిది, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతరులు అనేది కూడా ఉంటుంది. మీకు సంబంధించింది అయితే టిక్ మార్క్ చేసుకోండి. మీ యొక్క రన్నింగ్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అయితే పెట్టాలి. దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది కూడా రాసుకోవాలి. ఇక్కడ కొంతమంది ఐఎఫ్సి కోడ్ అనేది కూడా ఓల్డీ రాస్తున్నారు. అంటే ఆంధ్ర బ్యాంకు ఉన్నది ఇప్పుడు అయితే యూనియన్ బ్యాంక్ గా మారింది. దానికి సంబంధించిన యూనియన్ బ్యాంకుదే ఇక్కడ ఐఎఫ్సి కోడ్ అనేది కూడా రాసుకోవాలి. దానికి సంబంధించిన బ్రాంచ్, దానికి సంబంధించిన ఖాతా నెంబర్ రాసుకోవాలి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మీ యొక్క రన్నింగ్ మొబైల్ నెంబర్ రాయాలి. ఇక్కడ రన్నింగ్ మొబైల్ నెంబర్ రాయడం ద్వారా మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫోన్ కాల్ అయితే చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన ఈ జిరాక్స్లు అనేది పెట్టేసి ఈ యొక్క ఫామ్స్ అనేది తీసుకొని మీ దగ్గర ఉన్న గ్రామ పంచాయతీ లేదా ఎంపీడీ ఆఫీస్ లో అనేది కూడా సబ్మిట్ చేస్తే మీకు అనేది కూడా విత్ ఇన్ వన్ వీక్ లేదా 1 మంత్ లోపు అనేది కూడా వెరిఫికేషన్ జరిగి అప్పుడు అనేది కూడా మీకు ఆసరా పెన్షన్ 2000 ఇచ్చే వారికి 4000, 4000 ఇచ్చే వారికి 6000 రూపాయల పెన్షన్ కూడా మీకు అయితే అందజేయడం అయితే జరుగుతుంది. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద